నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 4సారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జెన్నిగాలిపల్లె వెళ్లిన చంద్రబాబు అర్ధంతరంగా నిలిచిపోయిన హంద్రీనీవా కాల్వ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం వెంటనే కాల్వ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంలో మంగళవారం, బుధవారం సీఎం పర్యటన కొనసాగుతుంది. సాయంత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఉదయం ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి విడుదల స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పిఈఎస్ ఆడిటోరియంలో తెదేపా శ్రేణులతో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు. కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలున్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, కృష్ణగిరి ఉంది, ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలోని చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను, కోట నుంచి వచ్చే రోడ్డుని, పలమనే రోడ్ని ఇప్పుడు డబల్ రోడ్ ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోసూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ వేసుకుంటే బెంగళూరుకు 1 గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరు నుంచి ఒక 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లు వేయడానికి. వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి 1-2 నెలలు పనిచేసి 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్లకు మన పార్టీ పైనుండే అభిమానం. ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ నుంచి చూస్తే 55-60 ట్రైన్లు పట్టకుండా ఎక్కడికక్కడ వచ్చి ఓటేసి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నా జీవితాంతం. వైసీపీ కార్పొరేటర్ తమ భూమిని కబ్జా చేశారని న్యాయం చేయాలంటూ ఓ జంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. బాధితుల కథనం ప్రకారం రాజమహేంద్రవరానికి చెందిన దంపతులకు నగరంలో 1200 గజాల స్థలం ఉంది. దానిని వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ కబ్జా చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆయన కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న ఓ భవనం పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై వారికి అవగాహన కల్పించారు. సభ నియమావళికి తెలియజేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం నేటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.
వైసీపీ హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అందుకే ఎన్డీఏ కూటమికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని చెప్పారు. నియంత పరిపాలనను ప్రజలు ఆమోదించారనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే దిక్కులోని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపారన్నారు. ఏదైతే ఆ రోజు ఒక నియంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోని ప్రజానీకం ఇవాళ 3వసారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, సుస్థిరమైన వ్యవస్థను అందించడం, అభివృద్ధిని సంక్షేమాన్ని వేళవించి ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకు వెళుతుంది. వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ స్పష్టమైన నిర్ణయాలు ఎవరు అరాచకం చేశారో, ఎవరు అవినీతి చేశారో వాళ్ళెవరిని పార్టీల్లో చేర్చుకునే ఆలోచన లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అధిష్టానం. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో చదువుకునే 3 పిల్లలకు 15,000 చొప్పున అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్ను అభివృద్ధి చేస్తామన్నారు. గడ్డిపాడు ఎంపీ యూపీ స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు స్థానిక పెద్దలు, ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గడ్డిపాడు ఎంపీ యూపీ స్కూల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పిస్తామన్నారు. అలాగే 10వ తరగతి వరకు స్కూలును అప్గ్రేడ్ చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షల మేరకు ప్రతి విద్యార్థి చదువుకునేలా, వారికి ఉజ్వల భవిత అందించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు, ఎంఈఓ బలిరాం నాయక్, శంకర్రాజు, డివిజన్ టీడీపీ అధ్యక్షులు కనకరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి 2,22,000 మంది విద్యార్థులకి ఈ స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గడ్డిపాటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ చదువుతున్నటువంటి 146 మంది స్టూడెంట్స్ కూడా స్కూల్ కిట్లు పంపిణీ చేయడంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శాతం ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా చదివించాలని,
డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లల గురించి కనుక్కొని వాళ్ళకి ఎటువంటి సమస్యల వలన డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు కనుక్కొని వారికి కావాల్సినటువంటి విధంగా సాయంత్రం పూట ఈవినింగ్ స్కూల్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్థానికంగా ఈ స్కూల్ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు హై స్కూల్ కూడా ఇక్కడే కావాలని, ఇక్కడ నుంచి 10th క్లాస్ కోసం కాకాని వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు తెలియజేయడంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడం, అలాగే ఇక్కడ అవసరమైనటువంటి మంచినీళ్లు, అలాగే మురుగుదొడ్లు, అలాగే అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే ఒక 2-3 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా విద్యార్థులు, పేద పిల్లలు అందరూ కూడా ఉన్నత విద్య చదువుకోవాలని, ఇతర సామాజిక వర్గాలతో పాటు పేదవారు కూడా ఎదగాలనే ఆలోచనతో ఈ గతంలో కూడా మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, అలాగే విద్యార్థులు కిట్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి 3 పిల్లలు కూడా చదువుకోవాలి, వారు ఎవరికి కూడా కార్మికులుగా మారకూడదనే ఆలోచనతో తల్లికి వందనం కార్యక్రమం పెట్టి ఇంట్లో చదువుకుంటున్నటువంటి 3 పిల్లలకు కూడా తలా 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా అభివృద్ధి చెందబోతా ఉన్నాయి. ఈ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు పూర్తిగా పేద ప్రజలకు ఉన్నత విద్యను అందించేటువంటి క్రమంలో ముందడుగు వేయబోతా ఉన్నారు. కాబట్టి ఆయనకు మంత్రివర్గంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తాం, అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం, పిల్లలను ఎక్కువ శాతం చదువుకునేటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వకంగా చేరను సైతం ఆయన ప్రస్తావించారు. ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభానాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తుందని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని చర్చ జరుగుతోంది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తన నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను అంటూ తన లేఖ ద్వారా జగన్ స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చిందంటే అత్యంత సమస్యాత్మకంగా ఉన్న పీకల వాగు పొంగి ఇళ్లలోకి నీరు చేరుతుందని, గత వైసీపీ ఈ వాగులో పూడిక తొలగించిన పాపాన పోలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 2 రోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీకల వాగు సమస్యపై ప్రధానంగా గలమెత్తారు. అత్యవసరంగా దీనిని పరిష్కరించాల్సిందే అంటూ అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు మంగళవారం పూడికతీత పనులు ప్రారంభించారు. దేవాపురం నుండి మొదలైన పనులను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు స్థానిక డివిజన్ టీడీపీ అధ్యక్షులు పోవూరి నరేంద్ర, స్థానిక నేతలు పర్యవేక్షించారు. గల్లా మాధవి, పెంబసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించిన 48 గంటల్లోనే అధికారులు పనులు చేయడానికి పూనుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా నియోజకవర్గంలో పలుచోట్ల డ్రైనేజీ పూడికతీత పనులు జరిగాయి. 52వ డివిజన్ అరండల్పేట, 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీలో ఎప్పటి నుండో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్లో ఉన్న దేవాపురంలో ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు సమస్య చాలా జటిలంగా ఉంది. గత వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కనీసం పీకలవాగు పూడిక తీత కూడా తీయలేకపోయారు. పెంబసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే 48 గంటల గడవక ముందే మున్సిపల్ సమావేశం నిర్వహించి 48 గంటల గడవక ముందే ఇప్పుడు ఈ విధంగా ఈ పనులు ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు పూడిక తీత జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే దీనివల్ల చాలా దోమలు, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగేది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అధికారులు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాలతో వీటన్నిటిని సరిచేయటం వలన, ఈ పూడికి తీసేయడం వలన ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ముఖ్యంగా దేవాపురంలో
ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి పూడికలు తీయపోవటం వలన డ్రైనేజీలు మొత్తం నిండిపోయి వర్షాలు పడినప్పుడు మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. విలువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఈ దేవాపురంలో ఈ పూడిక తీయటం వలన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇట్లానే రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన డ్రైనేజీల వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం మా గల్లామాధవ్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తారని ప్రజలు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వినియోగదారుల సౌలభ్యం కొరకు వ్యాపార వర్గాల తప్పనిసరిగా తమ షాపుల యందు విక్రయిస్తున్న వస్తువులు వాటి ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరు ఆంజనేయులు సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి వ్యాపారి తన షాపు ముందు ధరల సూచిక బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంగళవారం గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆతుకూరు ఆంజనేయులు మాట్లాడుతూ అధికారుల ఆదేశాలను పాటించని వ్యాపారులపై చర్యలు ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా కూరగాయలు, పండ్లు విక్రయించే షాపులు యజమానులు కూడా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రైస్ మానిటరింగ్ కంపెనీ అని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్, కిరాణా, ఆయిల్స్, రైస్ ట్రేడర్స్, వినోదాల సంఘం, జాయింట్ కలెక్టరు, డిఎస్ఓ, మానిటరింగ్ కమిటీ రాజ్బాబు గారు ఉంటారు. అయితే ఇది ప్రతి 3 నెలలకి 6 నెలలకి మీటింగ్ జరిగిన తర్వాత వినియోగదారుడికి రేట్లు ఏమన్నా అందుబాటులో లేవా, రేటు డిస్ప్లే చేస్తున్నారా లేదా, సక్రమైన తూకాలను తీస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మార్కెట్ ధరలు ప్లస్ మిగతా విషయాలు కూడా సానుకూలంగా అందరూ కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. అయితే మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి శనివారం జరిగినటువంటి ఈ ప్రైస్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కొంతమంది వక్తలు ఏంటంటే దుకాణదారులు ప్రైస్ లిస్టు డిస్ప్లే చేయట్లేదు కాబట్టి వినియోగదారుడికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే కూరగాయల మార్కెట్ కానీ, పండ్ల మార్కెట్ కానీ, పండ్లు కానీ, ఈ వస్తువులు ఆయిల్స్ కానీ, పప్పులు కానీ, కిరాణా కానీ ఏదైనా ఆ షాపుల దగ్గర తప్పనిసరిగా రేట్లు అనేది రాసి వినియోగదారుడికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కొద్ది రోజుల్లో ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే వాస్తవానికి ఈ డిస్ప్లే చేయకపోతారో వాళ్ళ మీద అధికారులు చర్య తీసుకునే అవసరం కూడా ఉంది. కాబట్టి నేను ఏ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా 3 జిల్లాలు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరు వ్యాపారస్తులు కూడా ఏ వస్తువు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్న వస్తువులు ఏ రేట్లో ఉన్నాయి అని తప్పనిసరిగా డిస్ప్లే చేయడమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేట్లు ఏమైనా తేడా వస్తే మార్చి నమ్మకమైన, నాణ్యమైన 2019లో కౌలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన పంట సాగుదారుల హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరిగాని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అలాగే 2011వ సంవత్సరంలో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ అధికృత రైతుల చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. ద్వారా భూ యజమాని అంగీకారం లేదా సంతకంతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ సభల ద్వారా కౌలు గుర్తింపు కార్డును అందజేయాలని తెలియజేశారు. బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు పొందటానికి భూ యజమానుడు అంగీకారం తప్పనిసరి చేయడం వలన గుర్తింపు కార్డులు చాలా నామమాత్రంగానే వచ్చాయని చెప్పారు. దీనివలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు. జిల్లాలో దాదాపు 1 లక్ష మంది కౌలు రైతులు ఉండగా కేవలం 25,000 మందికి మాత్రమే కౌలు కార్డులు వచ్చాయని, వాటిలో కూడా భూ యజమానులు, భూస్వాములు తమ సొంత వారికి ఇప్పించుకున్న బోగస్ కార్డులే అధికమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అలాగే వ్యవసాయం కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం ఈరోజు పంటలు వేయటానికి సిద్ధం చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా ఈ మన ప్రాంతంలో కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో పంటలు ఈరోజు కౌలు రైతులే పండిస్తూ ఉన్నారు. 180% మంది. ఈ కౌలు రైతులని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా చెప్పింది అధికారంలోకి వచ్చే ముందు మేము కౌలు రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ వెంటనే ఇది ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు వస్తే కానీ మిగతావన్నీ కూడా అమలు కావు. గుర్తింపు కార్డులు రావాలంటే ఇప్పుడు జగన్ తీసుకొచ్చినటువంటి 2019లో తెచ్చిన చట్టం ఏదైతే ఉందో CCRC చట్టం, ఇది భూ యజమానులు అంగీకరిస్తేనే, వాళ్ళ సంతకం పెడితేనే ఒప్పంద పత్రం మీద కౌలు రైతులకు కార్డులు ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మందికి కార్డులు రాల. దానివల్ల చాలామందికి ఈ క్రాప్ చేయటం కానీ, నష్టపరిహారాలు అందటం కానీ, పంట రుణాలు కానీ కౌలు రైతులకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కౌలు రైతు చట్టం, దాని ద్వారా LEC కార్డులు, లోన్ ఎలిజిబిలిటీ కార్డులు అందరికీ అందజేసి ఎక్కువ మందికి ఆ రోజు రుణాలు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా 2011 చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ రాష్ట్ర మహాసభ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో బిల్డింగ్లో ఈ నెల 27వ తేదీన జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు వడ్డే బాలయ్య తెలిపారు. ఈ సదస్సులో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, AITUC రాష్ట్ర అధికారి G. ఓబులేషు, రాష్ట్ర అధ్యక్షులు R. రవీంద్రనాథ్, గౌరవ అధ్యక్షులు V. రాధాకృష్ణమూర్తి పాల్గొంటారని వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగులను సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అలాగే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్య సేవల కోసం నూతన వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు ప్రభుత్వ బెనిఫిట్స్ సకాలంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు, K. వెంకట్రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ వడ్డే బాలయ్య నా పేరు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తాను గుంటూరు. కామ్రేడ్స్, మా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 18వ మహాసభ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు జరుగుతున్నది 27వ తారీఖున, రేపు లేదు ఎల్లుండు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకోవడానికి నలుమూలల రాష్ట్రం నుండి 26 జిల్లాల నుండి మొత్తం డెలిగేట్స్గా ప్రతినిధులుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంతో మా యొక్క ఎంప్లాయీస్ సమస్యల మీద, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల మీద తీవ్రంగా వాటిని పరిష్కరించాలని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళి అధికారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా వాళ్ళు ఏ కార్యక్రమాలు కూడా ఏవి కూడా పోస్టులు ఫిలప్ చేయలేదు, భర్తీ చేయలేదు, ప్రమోషన్స్ ఇవ్వలేదు. కావున రేపు జరిగే మహాసభలో మేము తీవ్రంగా ఈ విషయాల మీద చర్చించి అధికారుల మీద మా యొక్క ఉద్యోగస్తులు, ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు నందు ఒకప్పుడు 1200 పడక, 1000 పడక, 1500 పడక, 2000 పడక, 1800 పడకలు ఉంటే ఆ 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఎంతమంది అయితే స్టాఫ్ ఉన్నారో అదే స్టాఫ్ ఉన్నారు. 1000 పడకల హాస్పిటల్ ఉన్నప్పుడు స్టాఫ్ అంతమంది ఉన్నారు. 2000 పడకలప్పుడు హాస్పిటల్ అప్పుడు స్టాఫ్ ఇదే మంది ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు. కానీ స్టాఫ్ని, క్యాడర్ని పెంచాలని చెప్పేసి అధికారులని, పై అధికారులు ఎన్నోసార్లు మేము మనవి చేసుకున్నాం. అయినా కానీ కూడా ఇంతవరకు క్యాడర్ స్ట్రెంత్ స్టాఫ్ని పెంచట్లేదు. అందుకని రేపు జరిగే మాకు ఈ రాష్ట్ర మహాసభలో తీవ్రంగా మేము ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, పెండింగ్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం భర్తీ చేయాలని చెప్పేసి మేము రేపు జరిగే రాష్ట్ర మహాసభలో తీర్మానం చేసి అది గవర్నమెంట్కి మేము పంపిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మా AITUC జిల్లా ఉపాధ్యక్షులు, మన నగర రాష్ట్ర మహాసభ రేపు గురువారం రోజు ఇక్కడ గుంటూరు నగరంలో నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎంతో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న
కార్మికులు ఎంప్లాయీస్కి సంబంధించి అనేక రకమైన సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వీటిలో వాళ్ళకి సమస్యలని పరిష్కరించమని నేటి ప్రభుత్వాలకి వాళ్ళ నివేదిక తయారు చేసుకోవడానికి ఈ మహాసభ ఒక వేదికగా కాబోతుందని తెలియజేస్తూ ఈ మహాసభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండు అంటే 27వ తారీఖున మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 18వ మహాసభలో మరి గుంటూరు నగరంలో వారికి ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నాం. వాటికి సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతినిధులు ఈ రాష్ట్ర మహాసభలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర మహాసభలో మరి రాష్ట్ర ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఓబులేష్ గారు, అట్లాగే అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, అట్లాగే మరి స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు వారు కూడా పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే మెడికల్ యూనియన్ నాయకులంతా కూడా మరి రాష్ట్ర పెద్ద నాయకత్వం నుంచి నగర నాయకత్వం అంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర మహాసభలో మరి అంతా కూడా మెడికల్ ఎంప్లాయీస్ అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే మరి గత ప్రభుత్వం ఈ మెడికల్ ఎంప్లాయీస్ సంబంధించి అనేక సమస్యల్ని మరుగున పెట్టడం జరిగింది. ఈ ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్కి సంబంధించి మరి జనాభా తాకిడి పెరుగుతూ ఉంది, బెడ్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ సిబ్బందికి సంబంధించి కొరతగానే ఉంది తప్ప వాళ్ళ సిబ్బందిని పెంచే ఆలోచన ఏమాత్రం లేకుండా ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం కొనసాగింది. దాంట్లో కూడా కోవిడ్ నిర్మూలన కోసం మరి ఒక పక్క వైద్యుల్ని, ఒక పారిశుద్ధ్య కార్మికుల్ని గత ప్రభుత్వం సన్మానించి కూలి చెల్లారు, ఒకటితో పెంచారు తప్ప ఆ తర్వాత ఒక సంవత్సరం పనిచేసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా విధుల్లోని తీసుకెళ్ళి మరి పాత పనులు మార్పునేటికి వచ్చారు. ఈ విధుల్లోని తొలగించాక వాళ్ళంతా కూడా రోడ్డు పడ్డారు. వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకోవడం ద్వారా మెడికల్కి సంబంధించి ఏదైతే లోటుగా ఉందో మరి ఎంప్లాయ్మెంట్ మరి టైట్గా ఉందో అదంతా కూడా సరిచేయాలని, ఆసుపత్రికి సంబంధించి ఏదైతే రోగులు తాకిడి పెరుగుతూ ఉందో దానికి తగ్గట్టు పేషెంట్లకు మెరుగైన వైద్యం కోసం సిబ్బందిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రమోషన్కు సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానివ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.